దేశంలో ఒక చర్చనీయ అంశంగా మారిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే అంశం మీద ఇవాళ దళిత క్రైస్తవ సంఘాలు, విద్యార్థి సంఘాలు, క్రైస్తవ సంఘాలు వీటికి రావడం జరిగింది. దేశంలో దళిత క్రైస్తవ హోదా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులకి ఎందుకు ఎస్సీ హోదా ఇయ్యరని ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. గతంలో 1990లో తీసుకొచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది దొడ్డిదారిని తీసుకొచ్చిరని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ప్రెసిడెన్షియల్ ఆర్డరు రద్దు చేయాలని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏమైతే ఉన్నాయో అదేవిధంగా ఈ దళిత క్రైస్తవులను, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న దళితులను ఒక రకంగా అణిచేస్తుంటే, ఇంకో పక్క ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ హోదా ఇవ్వమని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమానత్వ హక్కు ఉంది. ఈ దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు అని చెప్పి ఈ దేశంలో ఈ రాజ్యాంగం చెప్తుంటే, గతంలో ఇచ్చినటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి జస్టిస్ కేజీ బాలకిషన్ కమిషన్ రిపోర్ట్ తీసుకోకుండానే గతంలో వచ్చినటువంటి హైకోర్టులో, సుప్రీంకోర్టులలో ఈ దళిత క్రైస్తవ ఇష్యూ ఏదైతే ఉందో అది పెండింగ్ ఉండగానే ఈరోజు ఒక సింగిల్ బెంచ్ మీద గుంటూరు పాస్టర్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు చెప్తున్నామంటే 1960 ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో కమిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీలో ఎవరు కూడా దళిత క్రైస్తవులు లేరు. తర్వాత కూడా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు ఉన్నారు, అదేవిధంగా మున్షి అని ఉన్నారు, అదేవిధంగా ఆ టైంలో జనసంఘ్లో ఉన్న నాయకులే ఆ రోజు కమిటీలో ఉన్నారు. ఏ రిపోర్ట్ ఆధారంగా ఇస్తారు? ఈ దేశంలో దళితులకు ఎందుకు రిజర్వేషన్ రాదని చెప్తున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ అనేది సామాజిక అసమానతల గురించి ఇచ్చారు. ఈ దేశంలో ఉన్న ఇంకా అంటరానితనం అంతే ఉంది. అంతేవిధంగా ఊరికి వేరువాడన్న ఈరోజు దళితులు ఉన్నారు. ఇలా క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన వాళ్ళని క్రైస్తవులుగా చూసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు అగ్రవర్ణాలు క్రైస్తవ మతంలో తప్పులేదు, అదేవిధంగా బీసీలు పోతే తప్పులేదు, ఈ దేశంలో ఉన్న రెడ్లు పోతే తప్పులేదు. కానీ పని కట్టుకొని దళిత క్రైస్తవులు పోతే మటుకు వాళ్ళకి బీసీసీ అని మాట్లాడటం దుర్మార్గం. ఎందుకంటే గతంలో మీరు చట్టాలు చూసినా కానీ ఈరోజు విలేజ్లలో చూస్తే దళితుల మీద దాడులు అంతే ఉన్నాయి. దళిత క్రైస్తవ పాస్టర్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి దళితుల మీద రాజ్యాంగాన్ని ఒక రకంగా దాడి చేసుకుంటారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఒక రకంగా దాడి చేస్తూ, గతంలో రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో 1960 దశకంలో కాక మీరు చూసుకోగలిగితే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మీద భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయడం జరిగింది. దాన్ని కూడా రద్దు చేసి 1960లో అది ఒక పీపుల్స్ ప్రొటెక్షన్ యాక్ట్గా మార్చడం జరిగి ఆ రోజు రాజ్యాంగాన్ని మీరు తూట్లు పొడుస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో 1972లో సెక్యులర్ అనే, సోషలిస్ట్ అనే, ఇంటిగ్రేట్ అనే పదాన్ని ఆ రోజు భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసుకుంటా, రాజ్యాంగానికి తూట్లు పొడుచుకుంటా, రాజ్యాంగాన్ని మీ వైపు మార్చుకుంటా ఇవాళ ఒక రకంగా చేస్తుంటే దళిత క్రైస్తవ అంశం ఈ దేశంలో ఒక చర్చనీయ అంశంగా వచ్చింది. అయితే 1960లో ఈ దేశంలో ఉన్నటువంటి దళితులైనటువంటి సిక్కులు మాకు ఎస్సీ హోదా కావాలన్నప్పుడు ఇదే భారత రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్ 341 సవరించి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఇవాళ ఇదే మైనారిటీ హోదాలు ఉన్న సిక్కులకు ఈ దేశంలో ఎస్సీ హోదా ఇచ్చిరు. 1990లో బౌద్ధ మతంలో జాయిన్ అయినటువంటి దళితులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ హోదా ఇవ్వమన్నదే మా ఎజెండాగా పోతాం. ఈ దేశంలో మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు తీర్పులు చేస్తాం. మీరేం చేయలేరంటే మేమేం చేతులు ముట్టుకొని కూర్చోలే, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఒక్కొక్కరికి చెప్తున్నాం, ఈ భారతదేశంలో ఎవరయ్యే సొత్తు కాదు. ఈ దేశంలో క్రైస్తవులు అంటే బ్రిటిషర్స్ అని పరాయ దేశం నుంచి వచ్చిర్రు. స్వతంత్రం రాకముందు వచ్చిన క్రైస్తవులు బ్రిటిషర్సే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు.
ఈ దేశంలో ఉన్న మూలవాసులం దళితులం, ఈ దేశంలో ఉన్న మెజార్టీగా క్రైస్తవులం, ఈ దేశ స్వతంత్రోద్యమంలో ఉన్న వాళ్ళం కూడా క్రైస్తవులం. కాబట్టి ఈ దేశంలో దళిత క్రైస్తవులను మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఏం ఊరుకోం. రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు ఆర్డరు ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా యుద్ధమే అని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. మా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఏ బేస్ మీద ఇస్తారు? 1900 దశకంలో పివి నరసింహరావు కమిటీ చేసింది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి. తర్వాత వచ్చిన కలేకర్ కమిటీ కూడా నివేదిక ఉంది. ఈ దేశంలో అంటరానితనం ఉంది, ఈ దేశంలో ఇంకా వెలివాడలో ఉన్నారు. ఈ దేశ ప్రజలకు ఇంకా క్రైస్తవుల మతం స్వీకరించినట్ట మాత్రాన ఈ సమాజంలో ఎస్సీలుగానే చూస్తున్నారు తప్ప క్రైస్తవులకు చూడట్లే. ఏం మారినాయి? ఈరోజు దళిత క్రైస్తవులకు ఏమైనా ఫారెన్ ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ వస్తున్నాయా? ఈ దళిత చర్చెస్ ఏవైతే ఉన్నాయో దళిత క్రైస్తవులు అన్నీ కూడా అది ఎస్సీ కాలనీలో ఉన్నాయి అని తెలియజేస్తూ ఖచ్చితంగా రాను రోజుల యుద్ధమే అని తెలియజేస్తాం. 2026 4వ నెల 1వ తారీఖున తెలంగాణ హైదరాబాద్ మహాపట్టణంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మరి జాతీయ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, అదే రీతిగా మా ప్రియులు మరి దళిత క్రైస్తవ ఫ్రంట్ అధ్యక్షులు గడ్డం అశోక్ గారు, అదే రీతిగా మరి మా అన్న ఎరుసలేం మత్తయ్య అన్న గారు, మా యొక్క నేషనల్ రాష్ట్ర కమిటీ నాయకులముగా ఈరోజు మరి బషీపురం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ద్వారా భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజానికి, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తరపున విన్నవిస్తున్న విషయం ఏంటంటే, పోయిన మాసము మార్చి 24న ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు మరి చర్చికి వెళ్ళినటువంటి ఎస్సీలకు మరి ఎస్సీ హోదాను రద్దుపరుస్తాం, అట్రాసిటీ మరి కేసు పెట్టే అధికారము చర్చికి వెళ్ళినటువంటి ఎస్సీలకు లేదు, వారు క్రైస్తవులుగా పరిగణిస్తామని చెప్పేసి మరి ఏదైతే వారు తీర్పునిచ్చారో దాన్ని మేము క్రైస్తవ హక్కుల రక్షణ సమితి టీముగా మేము క్రైస్తవ సమాజముగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మరి 1950 మరి ఆగస్టు 10న తీసుకొచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా మరి బీసీసీ అనేది మరి దళితుల మీద రుద్దినటువంటి ఒక బురదగా మేము భావిస్తూ ఉన్నాం. బీసీసీని రద్దుపరచాలని చెప్పేసి మేము ఈ సందర్భముగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దళితులు కేవలము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఊడిగం చేయడానికి, మేము జేజేలు కొట్టడానికి, జెండాలు మోయడానికి దళితులు సిద్ధంగా లేరు. మాకు ఆత్మగౌరవం ఉన్నది, మాకు మనస్సు ఉన్నది. మా మనస్సాక్షిని దెబ్బతీయడానికి ఇవ్వబడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దానికి రితీర్పు రావడానికి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. కేంద్రంలో ఉండబడినటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాష్ట్రాల వారిగా ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, మా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా నేను విన్నవిస్తూ ఉన్నా. ఏంటి విషయం అంటే, ఇదిగో ఈ క్రైస్తవ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతినడానికి మరి కారణమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పును మరి వెనక్కి తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ముందుకు రావాలి. అంతేకాదు, క్రైస్తవులు ఒక పార్టీకి సంబంధించినటువంటి వారు కాదు. క్రైస్తవులు కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ఈరోజు దళితులను వాడుకునే ఒక జెండాగా వాడుకుంటున్నారు. కానీ దళితుల యొక్క మనోభావాలను గుర్తించి వారిని మనుషులుగా చూసే ప్రయత్నము జరుగుతలేదు. దాన్ని మరి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మరి క్రైస్తవులకు, అదే రీతిగా మా దళిత సోదరులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మా జాతీయ రాష్ట్ర కమిటీ వాళ్ళందరికీ, మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక వందనాలు. నా పేరు బిషప్ డాక్టర్ జను ఇర్మియా. నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులుగా ఉండి 25 డిమాండ్స్ తోటి మరి యొక్క సంస్థను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అదే రీతిగా మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో, తెలంగాణలో 20 జిల్లాలలో
బలోపేతమైన వేదికగా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందుకు వెళ్తాం. అన్ని ఫెలోషిప్స్ను, అన్ని కుల సంఘాలను, అన్ని మరి డినామినేషన్లను కలుపుకొని మరి ఈ యొక్క ఆర్డర్ వెనుక తీసుకునే వరకు ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత.